రైట్, మనతో రాజ్ కుమార్ ఉన్నారు. రమేష్, మీరు ఒక సెకండ్ లైన్లో ఉండండి. రాజ్ కుమార్తో కూడా మనం మాట్లాడే అప్డేట్స్ తీసుకుందాం. ఎస్ రాజ్ కుమార్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ మాధవి, ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ వద్ద ఉన్నాం. ఇప్పుడే హరీష్ రావును, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మిగతా తాజా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకొని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి దగ్గరున్న పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అంటే గన్ పార్క్ వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి. అక్కడేమో గన్ పార్క్ దగ్గర మంత్రులు, కాంగ్రెస్ నేతలు అక్కడ వెయిట్ చేశారు. కొద్దిసేపు వెయిట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అంటే హరీష్ రావు నేతృత్వంలో వీళ్ళందరూ బయలుదేరినప్పుడు పోలీసులు ఆల్రెడీ తెలంగాణ భవన్ ముందు పొద్దునుంచే వెయిట్ చేశారు. ఒక 2 గంటల ముందు నుంచే చాలామంది పోలీసులు వచ్చారు. వాళ్ళు అడ్డుకున్నారు. చాలాసేపు, దాదాపు ఒక గంట సేపు తోపులాట జరిగింది. హరీష్ రావుకు పోలీసులకు మధ్య ఒక రోప్ పార్టీ కూడా వచ్చింది. ఆ తర్వాత ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే నేతలు, దాంతోపాటు హరీష్ రావు, ఇటు పోలీసులు, ఇటు మీడియా మొత్తం ఒక తెలంగాణ భవన్ వద్ద ఈరోజు మొదటిసారిగా అంటే తెలంగాణ మూమెంట్లో చూసాం. తెలంగాణ ఉద్యమంలో ఈ తోపులాటలు, ఈ అరెస్టులు ఇవన్నీ చూసాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా 2.5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ నేతలు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎలా అయితే హరీష్ రావు అరెస్ట్ తర్వాత అప్పుడు టీఆర్ఎస్ ఎట్లయితే అరెస్ట్ అయ్యారో అదే సిచ్యువేషన్ ఈరోజు మనకు స్పష్టంగా కనబడింది. సో హరీష్ రావు కూడా అదే అన్నాడు. తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినప్పుడు సమైక్య పాలకులు అరెస్ట్ చేసిన విధానం ఎగ్జాక్ట్గా వాళ్ళ రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి మాకు కనబడుతుంది, అదే గుర్తొస్తుందని హరీష్ రావు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మిగతా నేతలు ఆరోపించిన పరిస్థితి. సో అదే సిచ్యువేషన్ తెలంగాణ భవన్ వద్ద ఇవాళ చాలాసేపు అంటే దాదాపు గంట సేపు తోపులాట జరిగింది. చివరికి ఇంకా పోలీసు వాళ్ళు ఎక్కువ మంది వచ్చి హరీష్ రావును, ఆ తర్వాత మిగతా నేతలను అరెస్ట్ చేశారు, రిక్వెస్ట్ చేశారు వెళ్ళకూడదని. ఈ నేపథ్యంలో ఇదే సమయంలో హరీష్ రావు ఆరోపించారు, నేను 3 మంత్రులకు ఫోన్ చేశాను లైవ్లోనే, మీడియా ముందే లైవ్ కాల్ చేశాడు. పొన్నం ప్రభాకర్కి, లక్ష్మణ్కు, తర్వాత మిగతా జూపల్లికి 3కి ఫోన్ చేశాను. కానీ వాళ్ళు ఫోన్లు అటెండ్ చేయలేదు. సో నా దగ్గర కాల్ డేటా ఉంది, వాళ్ళ దగ్గర మిస్డ్ కాల్స్ ఉంటాయి, కావాలంటే చూసుకోమని చెప్పానండి. మేము వస్తున్నాం, మీరు ఉండండి అక్కడే అని మంత్రులకు నేను ఫోన్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేయని పరిస్థితి, సమాధానం ఇవ్వరు. సో డాక్యుమెంట్స్, ఎవిడెంట్ డాక్యుమెంట్స్ అంటే స్కీములు జరిగాయి. ముఖ్యంగా గురుకులకు సంబంధించిన 2,000 కోట్ల రూపాయల స్కీము వెనుక స్కామ్ ఉందని మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా అప్పులకు సంబంధించిన మేము ఏదైతే సవాల్ విసిరామో దానికి సంబంధించిన కాగ్ రిపోర్ట్ ఇవ్వచ్చు, మిగతా డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, మేము పట్టుకొని వస్తున్నామని వాళ్ళు అందరి చేతిలో డాక్యుమెంట్స్ కూడా చూసిన పరిస్థితి మనం విజువల్స్తో చూస్తాం. డాక్యుమెంట్స్ అన్ని హరీష్ రావు చేతిలో ఉన్నాయి. సో వీటిని చూసి కాంగ్రెస్ ప్రభుత్వము తోక ముడిచింది, మంత్రులందరూ తోక ముడిచి పారిపోయారని హరీష్ రావు ఆరోపించిన పరిస్థితి. సో ఎట్టకేలకు అందరినీ అరెస్ట్ చేసి దగ్గరున్న పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాం. మిగతా నేతలందరూ, కార్యకర్తలందరూ ఇక్కడ ఉన్నారు, గుమిగూడారు. మరికొద్దిసేపట్లో ఎవరైనా ముఖ్యమైన నేతలు మాట్లాడే అవకాశం ఉంది. వాళ్ళైతే అరెస్ట్ చేశారు. వాళ్ళను సొంత పూచికత్తు మీద మళ్ళీ కొద్దిసేపు అయితే విడుదల చేస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడడానికి హరీష్ రావు వచ్చి మిగతా నేతలు సిద్ధమవుతారు. రాజ్ కుమార్, మీరు ఆల్రెడీ బీఆర్ఎస్ భవన్ దగ్గరే ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమంటున్నారు అంటే ఈ అరెస్ట్ జరిగిన ఈ నేతల గురించి, ఈ అరెస్ట్ పర్వం గురించి అక్కడున్న వాళ్ళు ఏమంటున్నారు? ఇదే ఇప్పుడు మనం చూస్తున్నాం. కార్యకర్తలందరూ చాలామందిని అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా దాదాపు ఒక 10 వెహికల్స్ వచ్చినాయి. దాంట్లో 2-3 ఒక మెయిన్ డీసీఎంలో అందరిని ఎక్కించుకుపోయారు. ఇంకో చిన్న జీబులలో కూడా కొంతమందిని కార్లలో ఎక్కించుకొని పోయారు. మెయిన్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ మిగిలిన నేతలు కొంతమంది ఉన్నారు తెలంగాణ భవన్ వద్ద. వీళ్ళు తీవ్రంగా ఆరోపణ చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వము 2.5 సంవత్సరాలలో అవినీతి చేసింది. ఆ అవినీతిని మేము నిరూపించడానికి మా సీనియర్ నేతలు హరీష్ రావు బయలుదేరుతూ ఉంటే అరెస్ట్ చేశారని ఇక్కడ ఉన్న నేతలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు, మండిపడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది, కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది, రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. కేవలం మాటలకు మాత్రమే నేను తొక్కుతా, లేకపోతే నేను అడ్డుకుంటా, లేకపోతే ఇంకేదో చేస్తా అని ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి మరి మేము నిరూపణ చేస్తే ఎందుకు అడ్డుకున్నాడు? తెలంగాణ భవన్ నుంచి మేము గన్ పార్క్ బయలుదేరుతా అంటే ఎందుకు అడ్డుకున్నారు? ఒకవేళ నిజంగా వాళ్ళు ఎలాంటి తప్పు చేయకపోతే వాళ్ళు సవాల్ విసిరినప్పుడు, ప్రతి సవాల్గా మేము వెళ్తున్నప్పుడు ఎందుకు అడ్డుకున్నారని ఇక్కడ తెలంగాణ భవన్లో అయితే నేతలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఫైర్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.